తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ సీఎం జగన్ నివాసాన్ని బీజేపీ యువ మోర్చా నేతలు ముట్టడించారు. తిరుమల లడ్డూను అపవిత్రం చేశారని ఆందోళన చేపట్టారు. జగన్ నివాసానికి వెళ్లే గేటు వద్ద బైఠాయించారు. ఈ నేపథ్యంలో పోలీసులు యువ మోర్చా నేతలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. జగన్ క్షమాపణ చెప్పాలని బీజేపీ యువ మోర్చా డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న బీజేపీ యువ మోర్చా నేతలను అరెస్టు చేశారు. తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ సీఎం జగన్ నివాసాన్ని బీజేపీ యువ మోర్చా నేతలు ముట్టడించారు. తిరుమల లడ్డూను అపవిత్రం చేశారని ఆందోళన చేపట్టారు. జగన్ నివాసానికి వెళ్లే గేటు వద్ద బైఠాయించారు. ఈ నేపథ్యంలో పోలీసులు యువ మోర్చా నేతలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. జగన్ క్షమాపణ చెప్పాలని బీజేపీ యువ మోర్చా డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న బీజేపీ యువ మోర్చా నేతలను అరెస్టు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, బీజేపీ యువ మోర్చా నాయకులు కొద్దిసేపటి క్రితం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. అదే సమయంలో గోవిందా గోవిందా అంటూ గట్టిగా నామస్మరణ చేసుకుంటూ వారంతా ఆందోళనకి దిగిన పరిస్థితి అయితే ఉంది. ఈ ఆందోళన సందర్భంగా వాళ్ళు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వాళ్ళు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో బీజేపీ యువ మోర్చా నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి ఏం చెప్తారు? సార్ డిమాండ్ చెప్పండి. ఈరోజు కోట్లాది మంది హిందూ మనోభావాన్ని దెబ్బతీస్తూ 5 సంవత్సరాలుగా ఈ యొక్క కల్తీ నెయ్యి ద్వారా లడ్డూ ప్రసాదాన్ని జనాలందరికీ, భక్తులందరికీ సరఫరా చేయడం చాలా సిగ్గుమాల చర్యగా మేము తెలియజేస్తున్నాము. అట్లాగే వారికి ఎన్ని లడ్లు కావాలంటే అన్ని లడ్లు ఇస్తూ ఆ యొక్క లడ్లుని అపవిత్రం చేసి కోట్లాది మంది ప్రపంచాత్మక హిందువులు ఈ లడ్డు ప్రసాదం తిన్నవారిని కూడా ఈ రోజు జీర్ణించుకోలేని స్థితిలో ఉన్నారు. ఒక తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ లో కూడా అన్ని దేవాలయాల్లో శాంపిల్స్ తీసి ఈ యొక్క కల్తీ నూనె నెయ్యి ఏదైతే ఉందో వాటిని కూడా అరికట్టాలి. అట్లానే ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఏదైతే నూనె, నెయ్యి, అట్లా కుంకుమ, పసుపు, నువ్వులు ఏదైతే ఉన్నాయో అవి కూడా కల్తీ జరుగుతున్నాయని అనేక సందర్భాల్లో చెప్పాము. ఇట్లా కాకాని దేవస్థానం, అన్నవరం దేవస్థానం, శ్రీశైలం దేవస్థానం ఇట్లాంటి దండాలు జరుగుతున్నాయి కూడా భారతీయ జనతా పార్టీ అన్నిసార్లు తెలియజేస్తుంది. ఈ సందర్భంగా మేము ఇవాళ భారతీయ జనతా పార్టీ యువ మోర్చా అధ్యక్షుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో శాంతియుతంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వద్ద నిరసన తెలియజేయడానికి వెళ్ళాము. అక్కడ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకునే స్థితి ఉంటే మేము ఈ యొక్క క్షమాపణ చెప్పి హిందూ దేశాన్ని, హిందూ మనోభావాన్ని కాపాడవలసిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాము. చెప్పండి. ఏదైతే బీజేపీ యొక్క యువజన విభాగం భారతీయ జనతా యువ మోర్చా బీజేఎం ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే కోట్లాది మంది భారతదేశంలోని హిందువులు మాత్రమే కాకుండా భారతదేశం వెలుపల ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాలని శోభకు గురి చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే తను పాలనలో ఉన్నప్పుడు తను నియమించిన ఈవో, తను నియమించిన టీటీడీ బోర్డు ఉన్నప్పుడు ఏదైతే లడ్డూల యొక్క తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రంగా భావించే లడ్డూలని జంతువుల యొక్క కొవ్వుతో ఏదైతే కలుషితం చేశారో ఆ జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ ఇంటి దగ్గర బైఠాయించి ఒకటి డిమాండ్ చేశాం. ఇప్పుడు వెంటనే వెంకటేశ్వర స్వామి తిరుమల గుడి దగ్గర 108 ప్రదక్షిణాలు వేసి మోకాళ్ల పైన కూర్చొని లెంపలేసుకొని హిందూ సమాజానికి క్షమాపణలు చెప్తేనే ఈ రాష్ట్రంలోకి నీకు ఎంట్రీ, లేదంటే బెంగళూరులోని నీ ఫామ్ హౌస్లోనే ఉండాల్సిన పరిస్థితిని ఈరోజు భారతీయ జనతా పార్టీ కూటమి యొక్క తెలుగుదేశం, జనసేన నీకు కలిగిస్తాయి. ఏదైతే ఇట్లాంటి విషయాల్ని 3 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు క్షుణ్ణంగా ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారో క్షుణ్ణంగా రిపోర్ట్లతో సహా, కేవలం ఆరోపణలు కాకుండా దానికి సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్లతో సహా ఏదైతే బయట పెట్టారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రెస్ మీట్ చూస్తే కూడా తూతూ మంత్రంగా ఏమి చెప్పలేని పరిస్థితి, ఈరోజు నీరు గారిపోయిన పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కేవలం హిందువులంటే ఈ పార్టీలకు సంబంధించిన వాళ్లే కాదు, వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఈరోజు వైసీపీ పైన ఉమ్మేసే పరిస్థితిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే తీసుకొచ్చాడో, గతంలో 7 కొండల్ని 2 కొండలు చేయాలనుకున్న వాళ్ళ పరిస్థితి ఏమైందో చూసాం. ఈరోజు వెంకటేశ్వర స్వామితో మళ్ళా పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి
151 ఎమ్మెల్యేల నుంచి ఈరోజు 11 ఎమ్మెల్యేలకు వచ్చిన పరిస్థితిని ఈరోజు ఏదైతే చూస్తున్నాం, ఇప్పటికైనా నువ్వు వెంకటేశ్వర స్వామికి ఎవరైతే ఆరాధించే హిందువులందరికీ కూడా క్షమాపణలు చెప్పకపోతే ఈ రాష్ట్రంలో తిరిగే హక్కు నీకు ఉండదు. లేకుండా చేసే బాధ్యతని భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమి తీసుకుంటారు. ఈ జగన్ ఇంటి ముట్టడి చేసిన తర్వాత ఏదైతే మమ్మల్ని అరెస్ట్ చేసి ఇక్కడికి తరలించారో, ఇక్కడికి సంఘీభావంగా మాకు మద్దతు తెలియజేసేందుకు వచ్చేసినటువంటి తెలుగుదేశం యొక్క కార్యకర్తలకి, తెలుగు యువత కార్యకర్తలకి, జన సైనికులకి భారతీయ జనతా పార్టీ తరఫున మరొకసారి తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వం ప్రభుత్వంలో చట్టపరమైన చర్యలు దీనిపైన తప్పకుండా తీసుకుంటుంది. మేము కూడా పార్టీ తరఫున ఏవైతే ఇలాంటి ధర్నాలు, ఉద్యమాలు చేయాలో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి మోకాళ్లపైన క్షమాపణలు చెప్పే వరకు మా ఉద్యమం ఈరోజు ఆగదని చెప్పి తెలియజేసుకుంటాం. సార్ మీరు చెప్పండి, ఏదైతే ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసాయి అని చెప్పి ఒకవైపు చెబుతున్న బుకాయించే పరిస్థితి, అదేవిధంగా ఇదంతా 100 రోజుల పాలనను డైవర్ట్ చేసేందుకనే విధంగా బుకాయించడం ఎలా చూడాలి? ఇది 100 రోజుల పాలన డైవర్ట్ చేయడానికైతే ఆయన ఇంత క్షుణ్ణంగా పరిశీలన చేసి చెప్పేవాళ్ళు కాదు. మాకు అక్కడ ల్యాబ్ మీద కూడా అనుమానం వస్తుంది. అప్పుడున్న ల్యాబ్లో అసలు ఎవరున్నారు ఉద్యోగస్తులు? అక్కడ మరమరాలు అమ్ముతున్నా, చిన్న చిన్న వస్తువులు అమ్ముతున్నా అక్కడికి వచ్చి దౌర్జన్యంగా తీసుకువెళ్ళి టెస్ట్ చేసేటటువంటి ల్యాబ్లో నెయ్యిలో కల్తీ జరిగితే ఏం చేశారు? అప్పుడు ఉన్నటువంటి ఉద్యోగులు మొత్తాన్ని కూడా శిక్షించాలి. ముఖ్యంగా ఇటువంటి హిందూ దేవస్థానాల్లో అన్య మతస్థుల్ని, ఇతర మతస్థుల్ని తప్పనిసరిగా ముందు తీసివేయాలని కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు యువమోర్చా ఈ ఆవేశంతో చేసి, ఎందుకంటే మేము ఇక ప్లాన్ కూడా చేయలేదు, కడుపు మండిపోయి మా యువమోర్చా నాయకులందరూ కూడా వెళ్ళి ఈరోజు మీ ఇంట్లో ముట్టడి చేశారు. ఇదే కనుక అనుకోని వచ్చినట్లయితే నీ ఇల్లు నేలమట్టం అవుతుంది. కబడ్దార్ జగన్మోహన్ రెడ్డి, నీ తప్పులన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వచ్చి మీరు మొత్తం కూడా జైలుకి వెళ్తారు. ఎందుకంటే మీరు చేసిన సామాన్య అపరాధం కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అత్యంత పవిత్రంగా భావించే ప్రసాదంలో ఇలా జంతువులకు అది వినటానికే మాకు నోటు వెంట చెప్పడానికి కూడా బాధ వేస్తుంది. ఈరోజు మీడియా వారు అడుగుతుంటే కూడా బాధ వేస్తుంది. మీరు ఈ అప్పుడున్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్ ఏం చేస్తున్నారు? మీరు వీళ్ళను కూడా తప్పనిసరిగా శిక్షించాలి. దీనికి బాధ్యులైన చిన్న పెద్ద ఎవరినైనా సరే శిక్ష పడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే మేము అందరం కూడా భావిస్తున్నాం. ఈరోజు ఇందాక పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రాయశ్చిత్త మాల వేసుకున్నారు, 11 రోజుల దీక్ష తీసుకున్నారు. ఈ రకంగా తప్పనిసరిగా ఆంధ్రలో ప్రజలందరూ కూడా నేను చూస్తూ ఉన్నాం, ఇళ్లలో పూజలు చేసుకోవడం ఏంటి అపరాధం? ఇది చాలా అందరూ కూడా తమ ఇంట్లో పడినట్టు బాధపడుతున్నారు. ఇటువంటి వాళ్ళు పాలకులుగా పలికిరారని చెప్పి భారతీయ జనతా పార్టీ కూటమి భావిస్తుంది. మీరు జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూడా వెళ్ళారు, ఏం చెప్తారు? ఏం డిమాండ్ చేశారు? జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి నినాదాలు చేశారు, ఏం డిమాండ్ చేశారు? ఈ రోజున ముఖ్యంగా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంటిని ముట్టడించడం జరిగింది. ముఖ్య అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఏదైతే అతను చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజున భారతీయ జనతా యువమోర్చా నాయకులందరూ మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ఆయన ఇంటిని ముట్టడించడం జరిగింది. అతను టీటీడీలో చేసిన అన్యాయం ఏదైతే ఉందో, ఈ రోజున ఆ లడ్డూలో ప్రసాదంలో కలిపిన ఏదైతే ఉందో ఆ నెయ్యి, లడ్డు ఇదన్నీ పవిత్రతను అతను తెలుసుకోవాలి. తెలియని పక్షంలో టీటీడీ వెంకటేశ్వర స్వామి వద్దకు వెళ్ళి మోకాళ్ళ మీద నిలబడి క్షమాపణలు కోరాలని, హిందూ మనోభావాలను దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డిని ఇక రాష్ట్ర ప్రభుత్వమే కాదు అనేక రకమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి మేము భారతీయ జనతా యువమోర్చా తరపున డిమాండ్ చేస్తాం. చెప్పండి, మీరేం చెప్తారమ్మా? ఆయన క్షమాపణ చెప్పి తిరుపతి వచ్చి క్షమాపణ చెప్పాలండి. మొత్తం ప్రజలందరినీ క్షమాపణ కోరాలి అంతే. మేము అంతకుమించి ఆయన నుంచి ఏమీ కోరుకోవట్లేదు. ఆయన చేసిన తప్పుని ఆయన తెలుసుకుని అందరికీ క్షమాపణ చెప్పాలి. ఆ తప్పుని ఇంకా మళ్ళీ అంటే దాన్ని మేము తప్పు చేయలేదు అని చెప్పకుండా తప్పుని క్షమాపణ చెప్పి మా అందరికీ ఆయన ఒప్పుకుంటే చాలు. అది తిరుపతి వచ్చి చేయాలి. చెప్పండి సార్, ఏం చెప్తారు? సార్, మేము ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళేటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో, ఆయన నిన్న ప్రెస్ పెట్టి ఎక్కడా కూడా ల్యాబ్ చెప్పలేదని చెప్పి పచ్చి అబద్ధాలు మళ్ళీ ప్రెస్ పెట్టి చెప్తాం జరుగుతూ ఉంది. ఏదైతే ఆయన చెప్పేటువంటి మాటలుండయో అవేవి కూడా కరెక్ట్ కాదు. ఆయన చేసినటువంటి తప్పుని ఏదైతే ఉందో ఒప్పుకోవాలి. లేని పక్షంలో ప్రతి జిల్లాలోనూ ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదే విధంగా ఉద్యమాలు జరుగుతాయి. ఎందుకంటే హిందువుల యొక్క మనోభావాలు పట్టించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి హిందువులు ఓట్లు కావాలి, అన్నీ కావాలి. హిందూ సంస్థలు ఏదైతే ఇచ్చేటువంటి డబ్బు ఉందో ఇవన్నిటిని కూడా దారాదత్తం చేసేటువంటి స్వభావం ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని అతన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. రేపు రానున్న రోజుల్లో ఈ అవకాశాలు కూడా ఆయనకి రాకూడదని చెప్పి భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో ఇవాళ చేసినటువంటి కార్యక్రమం. తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎవరైతే అరెస్ట్ అయ్యారో భారతీయ జనతా పార్టీ యువమోర్చా నాయకులు వారికి మద్దతుగా రావడం జరిగింది. వారితో మాట్లాడుతుంది. చెప్పండి, ఏం చెప్తారు? హిందూ మనోభావాలను దెబ్బతీసిన జగన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఎందుకంటే మేము తెలుగుదేశం పార్టీ ఫుల్ సపోర్ట్ సార్. మనం ఏది చేసిన విశ్వ హిందూ పరిషత్ కానీ బీజేపీ చేసిన దేనికని మేము సపోర్ట్ సార్, అంతే. మొత్తం
ఈ రోజున ల్యాబ్ రిపోర్టర్లో జస్ట్ మీరు జంతు అవశేషాలు కలిపారు లేదా జంతువు కొవ్వు కలిపారని తెలిసి ఈ రోజున భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇంటి గేటు దాకా వచ్చింది. ఇదే విషయం మీద నివేదిక కానీ పూర్తిగా 100% కానీ నీ తప్పు కానీ ఇదైతే ఇదే తాడేపల్లిలో నీ ఇంటిని కూలగొట్టడానికి కూడా భారతీయ జనతా యువమోర్చా వెనకడిగేయదు. దీనికి నువ్వు ఏ దిక్కులోకి పోయినా కానీ ఆంధ్రప్రదేశ్లో తిరగడానికి కూడా భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటా ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక జారీ చేస్తా. ఏదైతే ఈ రోజున నీ తప్పుని సరిదిద్దుకొని ఏదైతే తిరుపతిలో నువ్వు స్వామివారి ముందు క్షమాపణలు చెప్పే వరకు కూడా భారతీయ జనతా పార్టీ నేను వెంటాడదని చెప్పేసి చెప్తాను. చూడొచ్చు మొత్తం మీద బీజేవైఎం ఆధ్వర్యంలో చేసినటువంటి ఈ ఆందోళనకు సంబంధించి ఖచ్చితంగా తామంతా కూడా మద్దతిస్తున్నామని అటు టీడీపీ అదేవిధంగా జనసేన చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు చిన్న షార్ట్ బ్రేక్ తీసుకుందాం.